ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది టీఆర్ఎస్. 3 స్థానాల్లో విజయానికి ప్లాన్ రెడీ చేసుకుంటోంది. ఎమ్మెల్సీ టికెట్ కోసం అధికార పార్టీలో చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది టీఆర్ఎస్. శాసన మండలిలో వచ్చే నెలాఖరుకు 4 స్థానాలు భర్తీ కానున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోటాలో 1, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గవర్నర్ కోటాలో మరో 2 సభ్యులు మేలో రిటైర్ అవుతున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాటేపల్లి జనార్దన్ రెడ్డికి టీఆర్ఎస్ మద్దతిస్తోంది. ఆయన గెలుపు కోసం టీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైన తీవ్ర కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ నుంచి మాగం రంగారెడ్డి, టీఆర్ఎస్ నుంచి గంగాధర్ గౌడ్, ఎంఐఎం నుంచి సయ్యద్ అల్తాఫ్ రజ్వీ పదవీకాలం మార్చి 29న ముగియనుంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఈ 3 స్థానాల్లో అధికార పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది. వీటిలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా 2 స్థానాల్లో సిట్టింగ్ సభ్యుడైన గంగాధర్ గౌడ్కు మళ్లీ అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరే సమయంలోనే కేసీఆర్ ఈ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో స్థానంపై గులాబీ పార్టీలో చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. పాలమూరు జిల్లాకు చెందిన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ప్రారంభం నుంచి పనిచేస్తున్న నేతనే అభ్యర్థిగా నిలబెట్టాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది.